హాయ్ ఫ్రెండ్స్, హౌ టు అప్లై లోన్ ఇన్ ధని యాప్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నారా? మీరు కరెక్ట్ వీడియోకి వచ్చారు. ఈ వీడియోలో ధని యాప్లో ఇన్స్టెంట్గా లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డ్ నెంబర్స్ ఉంటే చాలు, డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. 5 lakh rupees లోన్ అయితే ఇస్తున్నారు, అది కూడా 0% ఇంట్రెస్ట్తో. అవును, మీరు విన్నది కరెక్ట్, ఎటువంటి వడ్డీ కూడా లేదు. న్యూ ఆఫర్ లాంచ్ చేశారండి. మనకి ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. వచ్చిన బ్యాంక్ అకౌంట్ ఎలా పంపించాలో కూడా చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధని యాప్లో మనం ఇంట్లో ఉండే ఇన్స్టెంట్గా 5 lakh rupees లోన్ అనేది తీసుకోవచ్చు. నాకు లిమిట్ వచ్చింది కూడా నేను మీకు చూపిస్తానండి. మొదటిగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడికైతే వస్తాం. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వన్స్ మనం డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి అండ్ దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఈ విధంగా సింపుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుందండి. అకౌంట్ క్రియేట్ అవ్వగానే నేను ఇప్పుడు మీకు దీనికి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఒక సర్వీస్ అయితే తీసుకొచ్చారు. దీని పేరు ఏంటంటే ధని ఫ్రీడమ్ అని చెప్పి. దీని కింద 5 lakh rupees లోన్ అనేది అయితే ఇస్తున్నారు, అది కూడా 0% ఇంట్రెస్ట్తో ఇన్స్టెంట్గా అయితే ఇస్తున్నారండి. 5,000 rupees నుండి 5 lakh rupees వరకు లోన్ మనం తీసుకోవచ్చు. ఇది మనం 3 EMIs లోపల అంటే 3 EMIsకి పే చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఎంతైతే అమౌంట్ తీసుకుంటామో అది 3 EMIsకి అదైతే డివైడ్ అయితే అవుతుందండి. అండ్ వీటిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా అయితే పడదు. ఇక్కడ మీరు చూడవచ్చు సెకండ్ పాయింట్, పే బ్యాక్ ఇన్ 3 ఈజీ ఇంట్రెస్ట్ ఫ్రీ పేమెంట్స్. ఇంట్రెస్ట్ అయితే ఉండదండి, బ్యాంక్ విజిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా ఆన్లైన్ ప్రాసెస్. 5,000 rupees నుండి 5 lakh rupees వరకు అయితే మనకి ధని ఫ్రీడమ్ కింద లోన్ అయితే ఇస్తారండి. ఇది 3 months లోపల మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ మనం డౌన్లోడ్ చేసుకోగానే ఈ విధంగా మనం అయితే అకౌంట్ అంటే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకుంటాం కదా, మన సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి. వన్స్ ఇప్పుడు ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనం ఏంటంటే లాగిన్ అయితే అయిపోవాలండి. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, నా సంబంధించిన బ్యాలెన్స్ కూడా మనకి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఉంది కదా ధని ఫ్రీడమ్ క్రెడిట్ అని చెప్పి, దీని కింద మనకి లోన్ అయితే ఇస్తున్నారు. ధని ఫ్రీడమ్ క్రెడిట్ అని, బిల్ పేమెంట్స్, అంటే ధని యాప్లో మనకి చాలా సర్వీస్ అయితే ఉన్నాయి. అంటే ఈవెన్ స్టాక్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, క్రెడిట్ లైన్ అని చెప్పి, ఇన్సూరెన్స్ అని చెప్పి చాలా అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ధని ఫ్రీడమ్ క్రెడిట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు జస్ట్ చూసి వెళ్ళిపోతే సరిపోదు, నేను మీకు ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్గా అయితే రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. మీకు లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే మీరైతే అప్లై చేసి పెట్టచ్చు. మన పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన దాని తర్వాత మనం ఎక్కడ ఉంటాము, మనం ఏం చేస్తాము, ఇలా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, నేమ్, ఫోన్ నెంబర్ ఇవైతే ఇచ్చేసి అండ్ చివరిలో మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే ఇస్తాము. అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన దాని తర్వాత ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అది దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడికైతే వస్తుంది. నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేసాను కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా అయితే ఉంటుంది. నాకు 5,000 rupees అమౌంట్ శాంక్షన్ అయింది కదండి 0% ఇంట్రెస్ట్తో. ఇది కరెక్ట్గా పే చేశాను అనుకోండి, ఇంకా ఎక్కువ లిమిట్ అయితే వస్తుంది. కొంతమంది స్టార్టింగ్లోనే 10,000, 20,000, 30,000 కూడా అయితే వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇందాక ఏవైతే ఇచ్చామో అవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు మనకు ఆ క్రెడిట్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ క్రెడిట్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ నౌ ఏ ఫ్రీడమ్ కార్డ్ హోల్డర్ అని చెప్తున్నారు. ఈ విధంగా 5 lakh rupees వరకు లిమిట్ అయితే వచ్చింది. ఇక్కడ అవైల్ నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేయగానే ఈ మనీ అనేది అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, 0 అని చెప్పి ఉంది కదా, ఈ ప్లేస్లోకి అయితే వచ్చేస్తుందండి. ఇక్కడికి రాగానే ఏంటంటే మనము మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎలా విత్డ్రా చేయాలంటే ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ బ్యాంక్ మీద క్లిక్ చేసి యాడ్ అనదర్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ సంబంధించిన బ్యాంక్ నేమ్, IFSC కోడ్, బ్రాంచ్ నేమ్, డీటెయిల్స్ అనేవి ఇచ్చి యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఒక 2 hours అనే టైం తీసుకొని బెనిఫిషియరీ అనేది కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయగానే వెంటనే విత్డ్రా కొట్టలేము, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అకౌంట్ వస్తుంది. మనం ఎంత విత్డ్రా చేయాలనుకుంటాం అది ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వితిన్ 2 to 3 hours లోపల అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎంతైతే లిమిట్ వస్తుందో దాంట్లో డైలీ ఒక 10% మనం అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే 5,000 rupees వచ్చింది, దాంట్లో 10% అంటే ఒక 500 rupees డైలీ క్రెడిట్ లిమిట్ ఇక్కడ ఉంది కదా, రైట్ సైడ్ 0 అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడికైతే వస్తుంది. సో ఈ విధంగా డైలీ ఒక మనకి 10% మనం అయితే
యూస్ చేసుకోవచ్చు అండ్ దాన్ని కూడా మీరైతే బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాను. చాలా సింపుల్గా ధని యాప్లో మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.